మన పూర్వీకులు 108ని పవిత్ర సంఖ్యగా ఎందుకు చెప్పారో మీకు తెలుసా? దాని వెనకాల స్పిరిచువాలిటీ మాత్రమే కాదు, సైన్స్ కూడా ఉంది. హిందూ సాంప్రదాయంలో జపమాలకి 108 గింజలు ఉంటాయి. దేవుడికి 108 నామాలు చదువుతారు. యోగాలో కూడా 108 ఎనర్జీ పాత్వేస్ గురించి చెప్తారు. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సైన్స్లో కూడా ఈ సంఖ్య కనిపిస్తుంది. భూమి నుంచి సూర్యుడి దూరం సూర్యుడి డయామీటర్కి సుమారు 108 రెట్లు. అలానే భూమి నుంచి చంద్రుడి దూరం కూడా చంద్రుడి డయామీటర్కి దగ్గరగా 108 రెట్లు ఉంటుంది. ఇంకా 108 సార్లు మంత్రం చాంట్ చేయడం వల్ల బ్రీతింగ్ స్లో అవుతుంది, మైండ్ డిస్ట్రాక్షన్స్ తగ్గుతాయి, స్ట్రెస్ కామ్ అవుతుంది. మోడర్న్ మెడిటేషన్ సైన్స్ కూడా రిపిటేటివ్ చాంటింగ్ మైండ్ని రిలాక్స్ చేస్తుంది అని చెప్తుంది. అందుకే 108 కేవలం సంఖ్య కాదు, ఆస్ట్రోనమీ, స్పిరిచువాలిటీ, మెడిటేషన్ అన్నీ కలిపిన పవిత్ర సింబల్. ఇలాంటి హిడెన్ స్పిరిచువల్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ కోసం సోల్ ఆఫ్ మంత్రాన్ని ఫాలో చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.